అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే, కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే, ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimple.astrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, తులారాశి వాళ్ళందరికీ 29వ తారీఖు జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు శుక్రుడి యొక్క స్థితి భాగ్యంలో ఉండడం ఎంతో అదృష్టాన్ని కలిగించి మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొనడము, శుభకార్యాల్లో పాల్గొనడము, అందరితో కలుపుకొని పోవటం ఎంతో బాగా కనిపిస్తూ ఉంది. ధన ఆదాయం ఈ వారం మీకు చాలా బాగుంది. అనుకున్న సమయానికి డబ్బు రావటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు దూసుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఇతరత్ర కొనడానికి ఈ వారం మీకు ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సంతానం పట్ల ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. దూర విద్య కోసం చేసే ప్రయత్నం కలిసి వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. తండ్రి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మంగళవారం వరకు కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ తరువాత చక్కటి వాతావరణంలో ఉద్యోగం చేస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారులు అన్నీ బాగుంటాయి. వారం చివరిలో కూడా ఎంతో మేలు కలిగించే విధంగా ఉద్యోగస్తులకు కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు, వ్యాపారంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగంలో కొత్త వ్యాపారంలో పెట్టుబడులు,
బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి తులారాశి వాళ్ళందరూ కూడా శుక్ర మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకొని బయటికి వెళ్తే అన్ని పనులు పూర్తవుతాయి. విన్నారు కదా, 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో. మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.